జన్యు పరివర్తన పంటలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ ప్రతిపాదనలన్నీ తక్షణం నిలుపుదల చేయాలని సిఫార్సు చేసింది. జన్యు పంటలా మంటలా అన్న సందిగ్ధాలకు ఇప్పటికైతే తెరపడిపోయింది. వాటితో మంచే కాదు, పొంచి ఉన్న చెడు ఎంతో. క్షేత్ర పరీక్షలు ప్రారంభమైన దశాబ్దం తర్వాత వెలుగు చూస్తున్న వాస్తవం ఇది. జన్యు పంటలతో అంతా మంచే కాదు అన్న వాదనలకు బలం చేకూర్చే నిర్ణయం. అసలు విషయానికొస్తే కోట్లాది మంది రైతులు, వినియోగదారులు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితమయ్యే కీలక విషయంలో కేంద్రం ఏమీ ఆలోచించకుండానే గుడ్డిగా ముందడుగు వేసింది. పర్యవసనాలు గణించకుండానే బీటీ పంట వాణిజ్యపరమైన సాగుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మాట చెబుతున్నది ఎవరో కాదు, సాక్షాత్ పార్లమెంటరీ స్థాయి సంఘమే. ఇదే అంశంపై వసుదేవ్ ఆచార్య నేతృత్వంలో పార్లమెంటరీ స్థాయి సంఘం జన్యు పంటల ప్రతిపాదనలన్నీ తక్షణం నిలుపుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది. జన్యు పంటల సాగు, భవిష్యత్తు ప్రభావాలు, పర్యవసనాలు పేరున తయారు చేసిన నివేదికలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు సిఫార్సులు చేసింది. బీటీ వంగ అనుమతుల్లో కార్పొరేట్ శక్తులు, రాజకీయ పెద్దలు ఎలా పనిచేసింది పార్లమెంటరీ స్థాయి సంఘం సవివరంగా తెలిపింది. అప్పటి జీఈఏసీ ఉపాధ్యక్షుడు అర్జులారెడ్డిపై వారంతా తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారన్న విషయాన్ని పూసగుచ్చింది. బీటీ వంకాయపై సుప్రీంకోర్టు నియమించిన పీఎం భార్గవ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ముందు అర్జులారెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా జీఈఏసీ పట్టించుకోలేదని స్థాయి సంఘం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే మొత్తం పరిణామాలన్నీ అత్యంత దురదృష్టకరమైన కుట్రపూరిత ఒప్పందంగా అభివర్ణించింది. బీటీ వంగకు క్షేత్రస్థాయి అనుమతుల నుంచి 2010 ఫిబ్రవరి 9వ తేదీన వాణిజ్యపరమైన పంటకు మారిటోరియం విధించడం వరకు జరిగిన ప్రతి పరిణామాన్ని కూలంకషంగా పరిశీలించాలని సూచించింది. జన్యు మార్పిడి పంటల ప్రభావాల పరిశీలనకు గొర్రె పిల్లలపై చేసిన పరిశోధనల సారాంశాన్ని పార్లమెంటరీ స్థాయి సంఘం తీవ్రంగా పరిగణించింది. బీటీ పత్తి మేత తిన్న గొర్రె ఊపిరితిత్తులు, వృషణాలు బరువు పెరగడం, రక్తంలో కొవ్వు శాతం పడిపోవడం వంటి కీలకాంశాల్ని కమిటీ తన నివేదికలో ఉదహరించింది. నిజానిజాల వెలికితీతకు వృత్తి నిపుణులతో బృందాన్ని నియమించాలని సిఫార్సు చేసింది. అఖిల భారత వైద్య పరిశోధన మండలి, పాథాలజిస్టులు, పశువైద్య నిపుణులు, ఆహార నిపుణులు దానిలో సభ్యులుగా ఉండాలని స్పష్టం చేసింది. బీటీ కాటన్ కు అనుమతి ఇచ్చే సమయంలో ఈ అంశాలన్నీ ఎలా విస్మరించారో తెలుసుకోవాలంది. జన్యు పరివర్తన పంటల అనుమతి కమిటీ జీఈఏసీ అధికారాలు, వ్యవస్థ కోర్పు, పని విధానంలోనూ పార్లమెంటరీ స్థాయి సంఘం ఎన్నో లోటుపాట్లు గుర్తించింది. వాటిల్లో ప్రధానమైనది జీఈఏసీ డిఎన్ఏ సలహా సంఘం నియంత్రణకు సంబంధించింది. దేశంలోకి జన్యు మార్పిడి పంటల ప్రవేశం, అనుమతి ఏవీ సక్రమంగా జరగలేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆ రెండు సంస్థలపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేయించాలని ప్రభుత్వానికి తెలిపింది. మొత్తంగా దేశంలో జన్యు మార్పిడి పంటలపై ఉన్న అధ్యయన నియంత్రణ వ్యవస్థలు లోపభూయిష్టమే అని తేల్చి చెప్పింది పార్లమెంటరీ స్థాయి సంఘం. వాణిజ్య సాగుకు అనుమతి ఇచ్చిన తర్వాత పరిశీలన, పర్యవేక్షణకు చాలినన్ని వసతులు లేవు అనే విషయాన్ని గుర్తించాలంది. జీవ సాంకేతిక నియంత్రణ వ్యవస్థతో పాటే తక్షణం జీవ భద్రతకు సంబంధించి చట్టాలు తీసుకురావాల్సి ఉందని స్థాయి సంఘం గట్టిగా చెప్పింది. ఇంతకీ జన్యు మార్పిడి పంటలపై అజమాయిషీ చేయడానికి మన జీఈఏసీకి ఉన్న సత్తా ఏపాటిది? పార్లమెంటరీ స్థాయి సంఘం దీనిపైన అనుమానాలు వ్యక్తం చేసింది. జీఎం పంటలపై ఆ సంస్థ తన సొంత నిర్ణయాల ఆధారంగానే కాక జన్యు మార్పిడి పంటలపై వచ్చిన వివిధ నివేదికలు పరిగణలోకి తీసుకోవాల్సిందని అభిప్రాయపడింది. దీనికి సంబంధించి కేంద్ర శాస్త్రీయ పరిశోధనా సంస్థ సిఎస్ఆర్ఐ వంటి సంస్థల సాయం తీసుకోవాలని చెప్పింది. జన్యు మార్పిడి పంటల విషయంలో వ్యవసాయ శాఖ తీరును పార్లమెంటరీ స్థాయి సంఘం తీవ్రంగా ఆక్షేపించింది. దానికి ఉద్దేశించిన బాధ్యతలు, విధులు నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమైందని తేల్చింది. భారత్ ప్రధానంగా వ్యవసాయ ఆధార దేశమన్న విషయాన్ని విస్మరించారని తలంటింది. అందులోనూ దేశీయ వ్యవసాయ రంగంలో 70% చిన్న, సన్నకారు రైతులే.
వారిని దృష్టిలో పెట్టుకునైనా యాంత్రిక అవసరాలు, సాగునీటి సౌకర్యం కొరత, లాభ నష్టాల బేరీజు, దిగుబడుల అనిశ్చితి, జీవ వైవిధ్యానికి పొంచి ఉన్న ముప్పు వంటి అంశాలపై లోతైన అధ్యయనం జరగాల్సిందేనని సూచించింది. బీటీ వంకాయ వాణిజ్య సాగుకు అనుమతి ఇచ్చిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. దశాబ్ద కాలంగా దేశంలో బీటీ పత్తి సాగు ప్రారంభం నుంచి చూసుకుంటే ఆ పత్తి గింజల నుంచి కొన్ని లక్షల టన్నుల నూనెను ఉత్పత్తి చేశారు. అది అన్ని ఆహార ఉత్పత్తుల్లోకి చేరిపోయింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ తదితర విభాగాలన్నీ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. దీనికి సంబంధించి వెంటనే వినియోగదారుల రక్షణ, హక్కులు, ఎంపికలపై రాజీపడ్డందుకు వారి నుంచి వివరణ తీసుకోవాలని సూచించింది. జన్యు పంటల వల్ల ఔషధ మొక్కలకు నష్టం జరిగే ప్రమాదముందని గతంలోనే ఎన్నో విభాగాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యోగా, ఆయుర్వేద విభాగం, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ వైద్యం నిపుణులు జన్యు పంటల వల్ల ఔషధ మొక్కల గుణాలకు నష్టం వాటిల్లే ముప్పు పొంచి ఉందని చెప్పాయి. ఆ అంశంపై బీటీ వంకాయకు అనుమతించే సమయంలో జీఈఏసీ ఎలాంటి చర్యలు తీసుకుందో తక్షణం వివరణ కోరాలి. వాణిజ్య శాఖకు సేంద్రియ సేద్యంపై ఇచ్చిన నివేదిక ప్రకారం జీఎం పంటల ఉత్పత్తుల ఎగుమతులు ఏమంత గిరాకీ లేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ నేపథ్యంలో జన్యు మార్పిడి పంటలకు అనుమతిస్తే దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఎలాంటి ప్రభావం పడనుంది? దానిపై అధ్యయనాలు నిర్వహించారా? ప్రభుత్వం ఈ విషయంపై సమాధానం చెప్పాల్సి ఉంది. ఏదేమైతేనేం ఈ అనుభవాలు చూశాకైనా ఎలాంటి ఆలస్యం లేకుండా జాతీయ జీవ వైవిధ్య సంస్థ, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థలను సరైన వసతులపై బలోపేతం చేయాల్సిన అవసరముందని పార్లమెంటరీ స్థాయి సంఘం కుండబద్దలు కొట్టింది. వసుదేవ్ ఆచార్య మరో కీలక సిఫార్సు జన్యు మార్పిడైన పంటలపై లేబుల్స్ తప్పనిసరి చేయడం. తనకేం కావాలో నిర్ణయించుకునే హక్కు వినియోగదారునికి ఉంటుంది. దానికోసం విపణిలోకి వదిలే ప్రతి వస్తువుకు సంబంధించిన సమాచారం దానిపై తప్పనిసరిగా లేబుల్స్ లో ముద్రించాలి. ఇదే విషయాన్ని జన్యు మార్పిడి పంటల విషయంలోనూ అవలంబించాలి. దీనికోసం ప్రభుత్వం వెంటనే జన్యు మార్పిడి చేసిన పంటల నుంచి వచ్చే ఆహారం, మేత, ఆహార ఉత్పత్తులపై లేబుల్స్ వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది కమిటీ. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, బీహార్, బెంగాల్, ఒడిషా, ఉత్తరాఖండ్లో ఇప్పటికే క్షేత్ర పరిశోధనలు సాగుతున్నాయి. మధ్యప్రదేశ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కేరళ, ఉత్తరాఖండ్లు అన్ని జన్యు మార్పిడి విత్తనాలపై నిషేధానికి సిద్ధంగా ఉన్నాయి. బీహార్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ క్షేత్ర పరీక్షలకు అనుమతి ఇవ్వలేదు. అయితే ఆ క్షేత్ర పరిశోధనల ఆలోచనలు, పరీక్షలు నిలుపుదల చేసి బీటీ వైపు చూడకపోవడం దేశ వ్యవసాయ రంగం, ప్రజారోగ్యానికి మంచిదని వసుదేవ్ ఆచార్య కమిటీ స్పష్టంగా తెలిపింది.